ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో చక్రస్నాన మహోత్సవం. శ్రీనివాస మంగాపురంలో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కపిలతీర్థంలో శివరాత్రి బ్రహ్మోత్సవం. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు భోగితేరు ఉత్సవం. తిరుపతి ధ్యానారామంలో మహాసంప్రోక్షణం. శ్రీ బృహదీశ్వరుడికి విశేష ఆరాధనం. శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో హాస్టల్ భవనం ప్రారంభం. తిరుపతిలో విద్యార్థినులకు టీటీడీ విశేష సదుపాయాలు. చక్రస్నాన ఘట్టంతో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. నవాహ్నిక దీక్షతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా కళ్యాణోత్సవం మండపంలో బంగారు పల్లకిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని స్వామివారికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కొలువు తీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లను మాడవీధుల్లో ఊరేగించి కళ్యాణోత్సవ మండపంలో వేంచేపు చేశారు. స్వామివారి పక్కనే వేరొక పల్లకిపై చక్రతాళ్వార్లను కొలువు తీర్చి అర్చకులు ఆగమోక్తంగా కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధనలతో స్వామి అమ్మవార్లకు చక్రతాళ్వార్లకు చూర్ణాభిషేకం జరిపారు. అనంతరం మహానివేదన, మహామంగళహారతులు అందజేశారు. అర్చకులు పవిత్ర చూర్ణాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఆపై స్వామి అమ్మవార్లను చక్రతాళ్వార్లను మేళతాళాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ పుష్కరిణి పవిత్ర జలాల్లో వేడుకగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి మహాపర్వదిన శుభవేళ ఉత్సవ కాంతుల్లో భక్తులకు కనువిందు చేసింది. శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుపతి కపిలతీర్థం కామాక్షి సమేత కపిలేశ్వరుని దివ్య సన్నిధిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు భోగితేరుగా పేరొందిన రథోత్సవ సేవ ఆహ్లాదకరంగా జరిగింది.
రమణీయ పుష్పాలతో సుందరంగా అలంకరించి భోగితేరుపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారు దగదగాయమానమైన అలంకరణలతో వేంచేశారు. స్వామివారిని అనుసరిస్తూ శ్రీ కామాక్షిదేవి ప్రత్యేకంగా మరో రథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, చండీ వాద్యాలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ ఆది దంపతుల భోగితేరు ఉత్సవం తిరుపతి పురవీధుల్లో భక్తజన రంజకంగా సాగింది. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో తిరుపతి కపిలతీర్థం ప్రతిధ్వనిస్తోంది. త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే అఖండ ఫలితాలను అపారంగా కురిపించే శంభోశంకరుడు మహాదేవుని స్మరిస్తూ భక్తలోకం పరవశిస్తోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరునగిరి వాసులు అధిక సంఖ్యలో కపిలతీర్థానికి విచ్చేశారు. తెల్లవారుజాము నుంచే శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరి దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేసి మహాదేవుణ్ణి మనసారా స్మరిస్తూ భక్తులు దీపారాధనలు, అభిషేకాలతో స్వామి సేవలో తరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కపిలతీర్థంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామం ఉమాసమేత శ్రీ బృహదీశ్వరాలయంలో శుక్రవారం మహాసంప్రోక్షణ క్రతువు వేదోక్తంగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినం వేళ అంగరంగ వైభవంగా సాగిన ఈ మహత్తర క్రతువులతో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మహానగరంలో అలిపిరి వద్ద నెలవైన ధ్యానారామం ప్రశాంత వాతావరణంతో నిత్యం నమశివాయ పంచాక్షరి స్మరణతో అలరారుతోంది. ధ్యానారామంలో కొలువైన శ్రీ బృహదీశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో పవిత్ర శివరాత్రి శుభవేళ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ అర్చకులు ముందుగా దైవానుజ్ఞ, బ్రాహ్మణానుజ్ఞ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, ఋత్విక్వరణ, దీక్షాధారణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వాస్తు మండపారాధన, వాస్తు హోమం, పర్యగ్నీకరణ, శిఖర క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, నవరత్న ధాతున్యాసములు, శిఖర స్థాపన చేశారు. ఆపై అగ్ని ప్రతిష్టాపన, మూర్తి హోమం, మూలమంత్ర హోమం, కళాహోమం, శాంతి హోమాలను జరిపారు. ఈ సందర్భంగా ధ్యానారామానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహాసంకల్పంలో మహాపూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ బృహదీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడాడనే ఆడనే శివుడాడనే ఆడని శివుడు అత్రిజముందర చేడెలుగుములై వేడుక మీరగా ఆడనే శివుడాడనే ఆడిని శివుడు అత్రిజముందర చేడెలుగుములై వేడుక మీరగా ఆడిని శివుడాడనే. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేషశైలేంద్ర, సిఈ నాగేశ్వరరావు, సిపిఆర్ఓ టి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ పరమశివుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు అభిలషించారు. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు పీఠాధిపతులు
అనుగ్రహ భాషణం చేశారు. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుషాః విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. అంటే ఆ శివ దర్శనం చేత, శివ స్మరణం చేత, శివ అభిషేకం ద్వారా మనకి సమదర్శన భావం వస్తుంది. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్లం శివార్పణమని త్రిజన్మ పాప సంహారం. 3 జన్మలో చేసిన దోషాలు, ఇది తప్పులు, ఇది పాపాలు పోతుందంటారు. అలాంటి గొప్ప మహాత్మ్యం కలిగిన అంత సులభమైన ఆ బిల్వపత్ర సమర్పణ మనం చేసి పునీతులై సమదర్శిత అందరికీ వచ్చి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో మంచిగా ఉండాలని ఆ కేదార్నాథ్ నుంచి రామనాథ్ వరకు ఉండే పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో స్వామివారి ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ను అందజేశారు. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఉన్న చక్రతీర్థంలో శివలింగాభిషేకం ఘనంగా పూజలు జరిగాయి. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తిరుమల చక్రతీర్థంలో వేంచేసిన పరమశివుడికి స్థానిక వాసులు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన హరిణి హాస్టల్ బ్లాక్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మహిళల స్వావలంబనే లక్ష్యంగా 1952వ సంవత్సరం టీటీడీ నెలకొల్పింది. విద్యా సౌగంధిగా విరాజిల్లుతున్న ఈ విద్యాలయం లక్షలాది మంది మహిళల విద్యాభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు వేదికగా నిలిచింది. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థినులు ఎంతోమంది భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల ఇటీవలే అటానమస్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థినుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 14 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా హరిణి హాస్టల్ బ్లాక్ను నిర్మించింది. 4 అంతస్తులతో 112 గదులతో నిర్మితమైన ఈ భవనంలో 672 మంది విద్యార్థినులు వసతిని పొందనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం హరిణి బ్లాక్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించి హాస్టల్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకుని అన్ని అంశాల్లో పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వి వీరబ్రహ్మం, డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి, సిఈ నాగేశ్వరరావు, సిపిఆర్ఓ టి రవి, కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున డీఈఓ గారు చెప్పినట్టుగా మనం అమ్మాయిలకు మరొక నూతన హాస్టల్ని దాదాపు 14 కోట్ల వ్యయంతో 112 గదులు 672 మందికి అదనంగా విద్యార్థులకంతా కూడా హాస్టల్ వసతి సౌకర్యం, మొత్తం 1870 మందికి దీని వలన హాస్టల్లో చదువుకునేటువంటి ఉండటానికి అవకాశం ఉన్నది. నా టర్మ్ అయ్యే లోపల ఏ ఒక్క విద్యార్థిని హాస్టల్లో ఉండాలనుకున్నటువంటి వాళ్లకు, విద్యార్థులకు కూడా అందరికీ హాస్టల్ వసతి కలిగించేటట్టు చేసేపోతాను.
ఎవరికి కూడా మాకు హాస్టల్ దొరకలేదు అన్న ప్రసక్తి రానేకూడదు. పాపలు మీరు జేఓ గారు మర్చిపోయినారు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నేను చైర్మన్గా ఉన్నా. నేనున్నప్పుడే నాకు వచ్చిన ఆలోచన, విద్యార్థులందరూ కూడా హాస్టళ్లలో చదువుకుంటున్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు, అంతకంటే పేదవాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పిల్లలకందరికీ కూడా ఉచిత భోజనం పెడితే బాగుంటుంది కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచి మీకు అందరికీ కూడా చక్కటి ఉచిత భోజనం జరుగుతున్నది. 2 ఏళ్ల తర్వాత ఎవరికి కూడా మాకు హాస్టల్ దొరకలేదని అందరికీ రాజకీయ నాయకుల దగ్గరికి, ఆఫీసర్ల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళే పరిస్థితి కాకుండా అందరికీ హాస్టల్ వసతి కలిగిద్దాం. దానికి దేవుడు ఆశీస్సులు కావాలి. మీ అందరూ కూడా చక్కగా చదువుకోవాలి. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మీ అందరికీ శుభదినం ఇది. శ్రీశైల క్షేత్రంలో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జునుల శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను అక్కమహాదేవి అలంకార మండపంలో సకలాభరణ భూషితంగా సుగంధ పుష్పమాలల సమ్మిళితంగా నయనానందకరంగా అలంకరించి గజవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై వేద పండితుల వేదపారాయణం నడుమ అర్చకులు పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం మిన్నంటే శివనామస్మరణలు, శివశక్తి నృత్యాలు, కోలాటాలు, చండీ వాద్యాలు, సాంస్కృతిక కళా విన్యాసాలతో శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జునుల గజవాహన సేవ శ్రీశైల మహాక్షేత్రంలో అద్భుతంగా సాగింది. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వినాయక స్వామి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర సహిత జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివార్లను శోభాయమాన అలంకారాలతో కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలతో నీరాజనాలు అందజేశారు. ఆపై యాగశాలలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశాలకు హారతులు సమర్పించారు. అనంతరం మిన్నంటే శివనామస్మరణలు, భక్త బృందాల అద్భుత కళా ప్రదర్శనల నడుమ సపరివార సమేతంగా స్వామివారికి శేషవాహన సేవ, అమ్మవారికి యాళివాహన సేవలను అత్యంత ఆధ్యాత్మిక ఉత్సవ వైభవంతో నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ. నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం. శివుని కరుణతో అనసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ. అతని కోపము జగతికి మేలట, ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ. శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ తీర్థం నమః శివాయ క్షేత్రం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఎటు చూసినా శివనామస్మరణలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగులను ప్రసారిస్తోంది. శ్రీ కామేశ్వరి సమేతంగా మహానందీశ్వరుడికి శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రావణ వాహన సేవ కోలాహలంగా జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాల దివ్యాలంకరణలో జగదీశ్వరి సమేతంగా జగదీశ్వరుడు శ్రీ మహానందీశ్వరుడు భక్తులపై వరాలను కురిపిస్తూ రావణ బ్రహ్మ వాహన సేవను అలంకరించారు. అర్చకులు ముందుగా యాగశాల పూజలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ వీధుల్లో వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలను, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. హారతులు అందజేసిన అనంతరం గోవిందనామస్మరణలు, కళా ప్రదర్శనల కోలాహలం నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ అట్టహాసంగా జరిగింది. చిత్తూరులోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి అభిషేకం ఘనంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామునే స్వామివారి సుందర దివ్యమంగళమూర్తికి అర్చకులు శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హర 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 హరోం హర హరోం హర. త్రిపురదనుజహరా త్రిగుణబంధహరా. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞానప్రసూనాంబ దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివార్లను శోభాయమాన అలంకారాలతో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలతో నీరాజనాలు అందజేశారు. ఆపై యాగశాలలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి కలశాలకు హారతులు సమర్పించారు. అనంతరం మిన్నంటే శివనామస్మరణలు, భక్త బృందాల అద్భుత కళా ప్రదర్శనల నడుమ శ్రీ సోమస్కందమూర్తి స్వామివారికి హంసవాహన సేవ, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి చిలుక వాహన సేవలను అత్యంత ఆధ్యాత్మిక ఉత్సవ వైభవంతో నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి మయూర వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసి నగర వీధుల్లో వాహన సేవను ఉత్సవ శోభితంగా నిర్వహించారు. భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి వాహన సేవను కనులారా తిలకించి పరవశించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి హారతులు అందజేశారు. గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలోని ప్రదోష శైవ క్షేత్రం సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిలుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ సురుటిపల్లి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం వేడుకగా జరిగింది. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా రావణ బ్రహ్మ వాహన సేవ విశేషంగా జరిగింది. సకలాభరణ భూషితంగా రావణ వాహనాన్ని అలంకరించి భువనేశ్వరి మూలస్థానేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. భక్తులు రావణ బ్రహ్మ వాహనంపై విహరించిన ఆది దంపతులను వీక్షించి దైవనామస్మరణలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 57,880 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,772 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.